సో ఓకేనండి, మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఆర్టీఎం సాఫ్ట్వేర్స్ని మనం కాపీ చేసేసుకుంటాం. ఆర్టీఎం సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, మీరు ఏ సీక్వెల్ సర్వర్ అయితే మీరు ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ సీక్వెల్ సర్వర్ సాఫ్ట్వేర్ ఆర్టీఎం కాపీ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ మీరు లోకల్లోకి సర్వర్లోకి కాపీ చేసేసుకుంటారు కదా, ఏ డ్రైవ్లో వీలైతే ఆ డ్రైవ్లోకి మీరు కాపీ చేసేసుకుంటారు. కాపీ చేసుకున్న తర్వాత మొత్తం కాంపోనెంట్స్ అన్ని కాపీ చేసుకోవాలండి, ఒక్క కాంపోనెంట్ కూడా మిస్ అవ్వకూడదు. అందుకనే సిడి డ్రైవ్లోకి వెళ్ళి ఆ డి డ్రైవ్లో ఏదైతే ఉందో మనకు పర్టికులర్గా అంతా డబల్ క్లిక్ ఓపెన్ చేసి కంట్రోల్ ఏ కొట్టి మనం ఇక్కడ కాపీ పేస్ట్ కొడతాం అనమాట. కంట్రోల్ ఏ కొట్టి కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ పేస్ట్ అని చెప్పి మీరు పర్టికులర్గా ఏ లొకేషన్లో పెట్టాలనుకుంటున్నారో ఆ లొకేషన్లో మీరు పర్టికులర్గా సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్లో క్రియేట్ చేసి మీరు పెడతారనమాట. సో పెట్టినప్పుడు మనం సాఫ్ట్వేర్స్లో క్లిక్ చేస్తాం కదా, సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్స్లో మనం పర్టికులర్ సీక్వెల్ 2012ని నేను ఇక్కడ ఈ కేసులో 2012ని ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి సీక్వెల్ 2012ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సెటప్ ఫైల్ ఉంది కదా, ఈ సెటప్ ఫైల్ లొకేషన్లో ఎక్కడైతే మీకు సెటప్ ఫైల్ కనిపిస్తుందో ఆ సెటప్ ఫైల్ లొకేషన్లో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. 2008 R2 వరకు అయితే పీసీ సోర్స్ అని నేమ్ పెట్టచ్చు. 2012 నుంచి అయితే ఆ నేమ్ ఏముంటుందంటే ఫోల్డర్ నేమ్ అప్డేట్ సోర్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా అప్డేట్ సోర్స్ అని పెట్టుకున్న తర్వాత మీరు ఏ అయితే సర్వీస్ ప్యాక్తో కలిపి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో SP1 కానీ SP2 కానీ సీక్వెల్ 2012 SP1 కానీ సీక్వెల్ 2012 SP2 కానీ సీక్వెల్ 2012 SP3 కానీ ఇలా ఏ సర్వీస్ ప్యాక్తో కలిపి ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ సర్వీస్ ప్యాక్ని మీరు అప్డేట్ సోర్స్ ఫోల్డర్లోకి కాపీ చేసుకోవాలన్నమాట ఈ రకంగా. ఓకే అండి, ఈ అప్డేట్ సోర్స్ ఫోల్డర్లోకి మీరు కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారండి, నెక్స్ట్ కాపీ ద ఎక్స్ట్రాక్టెడ్ సర్వీస్ ప్యాక్ అండ్ ఇంటు ద న్యూలీ క్రియేటెడ్. సో దీన్ని మనము ఎక్స్ట్రాక్టెడ్ చేసిన దాన్ని కాపీ చేసుకుంటే బెటర్, లేదంటే ఆల్రెడీ కాపీ చేసింది కాబట్టి ఇక్కడ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు ఇలాగా. సెండ్ టు ఓకే, ఇంకా ఎక్స్ట్రాక్షన్ సాఫ్ట్వేర్ లేదా, ఓకే ఒక పని చేద్దాం. సో లోకల్లో ఎక్కడుంది సార్ 2012 సాఫ్ట్వేర్ సర్వీస్ ప్యాక్ 3 డౌన్లోడ్స్లో ఉండొచ్చు మేబీ. డౌన్లోడ్స్ ఇది నా పర్టికులర్ సర్వీస్ ప్యాక్ 3 అనమాట. దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను ఇక్కడే ఇదే ఫోల్డర్కి ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా. ఎలా చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ హియర్ కానీ లేదంటే ఎక్స్ట్రాక్ట్ టు సీక్వెల్ సర్వర్ 2000 అని దీనికి కొడితే పర్టికులర్గా ఫోల్డర్ క్రియేట్ అవుతుంది మనకి. పర్టికులర్గా ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఆ ఫోల్డర్లోకి మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. ఆ ఫోల్డర్ మనం కాపీ చేసుకుందాం ఓకేనా, ఎందుకంటే మనకి సర్వర్ పైన ఎక్స్ట్రాక్టింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఏం లేవు, అందువల్ల మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి కావదనమాట. ఇక్కడ పర్టికులర్గా మనం సర్వీస్ ప్యాక్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అది ఎక్స్ట్రాక్ట్ చేయదు, మనమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మొత్తం ఫైల్స్ అన్నింటినీ ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి కాపీ చేస్తాం అనమాట. I think it will sometime.
ఎక్స్ట్రాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి. మీ ఫోల్డర్ సైజ్ ఎంత ఒకసారి చూడండి. ఓకే, నో ప్రాబ్లం. 1.1. సో ఇందులో మొత్తం ఇలా ఈ రకంగా కంట్రోల్ ఏ కొట్టి కంట్రోల్ సి కొట్టి మీరు సర్వర్లో కాపీ చేసుకోండి. ఓకేనా? సర్వీస్ ప్యాక్ ఉన్న లొకేషన్లోకి దీన్ని డిలీట్ చేసేద్దాము. సో నేనేం చేయలేదండి, జస్ట్ నా సర్వీస్ ప్యాక్ని extract.enuలో ఉంటే దాన్ని జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేశాను అంతే. సో అది ఎక్స్ట్రాక్ట్ అయ్యి డైరెక్ట్గా ఫైల్స్ వచ్చాయి. ఆ ఫైల్స్ని మొత్తం నేను కంట్రోల్ కొట్టి కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ ఏం చేస్తామండి, ఫస్ట్ ఆర్టీఎంని కాపీ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏదైతే మీడియాని అటాచ్ చేసామో డి డ్రైవ్లో కానీ ఏదైనా సిడి డ్రైవ్లో కానీ అటాచ్ చేసిన మీడియాని డైరెక్ట్గా లేదంటే నెట్వర్క్ ఆఫీస్లో జనరల్గా ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుంది, నెట్వర్క్ షేర్లో ఉంటుంది అనమాట. నెట్వర్క్ షేర్ నుంచి ఆర్టీఎంని కాపీ చేసుకుంటాము, ఒక లొకేషన్లో పెట్టుకుంటాం. సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఒక లొకేషన్లో పెట్టుకుంటాము, అందులో కాపీ చేస్తాం అనమాట. అన్ని ఫైల్స్ని కాపీ చేస్తాము. ఆ తర్వాత ఆర్టీఎం సెటప్ ఫైల్ లొకేషన్ దగ్గర ఆర్టీఎం సెటప్ ఫైల్ మీరు ఏదైతే రెగ్యులర్గా ఇన్స్టాల్ చేయడానికి సెటప్ మీద క్లిక్ చేస్తారో ఆ సెటప్ ఫైల్ లొకేషన్ దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. 2008 R2 వరకు అయితే ఫోల్డర్ నేమ్ పీసీ సోర్స్ అని ఉంటుంది. 2012 నుంచి అయితే ఆ ఫోల్డర్ నేమ్ అప్డేట్ సోర్స్ అని ఉంటుంది. ఆ అప్డేట్ సోర్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేస్తారు సెటప్ ఫైల్ లొకేషన్ దగ్గర. క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏదైతే సర్వీస్ ప్యాక్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నారో ఆర్టీఎంతో కలిపి ఏ సర్వీస్ ప్యాక్ని SP1 కానీ SP2 కానీ SP3 కానీ ఏ సర్వీస్ ప్యాక్ని అయితే మీరు ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ సర్వీస్ ప్యాక్ని మీరు అందులో కాపీ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు వరకు అయిన స్టెప్స్ ఇవే. సింపుల్గానే ఉంటుందండి, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. జస్ట్ నేను కొంచెం ఏంటంటే మనకి స్పేస్ కన్స్ట్రెయిన్స్ వల్ల అటు ఇటు తిప్పడం వల్ల మీకు కొంచెం ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే రావచ్చు, కానీ జనరల్గా అయితే పెద్ద ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది. మనకి ఈరోజంతా కాపీకి అన్ఇన్స్టలేషన్కి టైం అంతా అయిపోయింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇనిషియేట్ చేస్తాను, ప్యాచింగ్ ఇనిషియేట్ చేస్తాను. అది ఎలాగైనా ఒక 30 to 45 minutes పడుతుంది కాబట్టి రిమైనింగ్ రేపు ఓపెన్ చేసి బిల్ నెంబర్తో మీకు చూపిస్తాను. కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తామండి, సర్వీస్ ప్యాక్ని కాపీ చేసుకున్న ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ న్యూలీ క్రియేటెడ్ ఫోల్డర్ ఓపెన్ x64 ఇన్ దట్ మీ ఫోల్డర్ మీడియా డిఫాల్ట్ సెటప్ దట్ INI ఫైల్ ఉంటుంది, అందులో ఎంటర్ ద బిలో కమాండ్ అంతే. ఫ్రమ్ సీక్వెన్స్ 2012 అప్డేట్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ ప్యాక్ ఫోల్డర్ నేమ్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ సర్వీస్ ప్యాక్ ఏ ఫోల్డర్లో ఉందో ఆ సర్వీస్ ప్యాక్ ఫోల్డర్ నేమ్ అదే తీసుకుంటుంది. తీసేసుకొని సో ఇది కాపీ అవుతూ ఉంటుంది కదండి, ఇలా కాపీ అవనివ్వండి, ప్రాబ్లం లేదు. మనం బ్యాక్ వచ్చి ఇక్కడ నా మీడియాలో ఉంది కదా, జస్ట్ గివ్ మీ మినిట్. ఇదంతా చేసేసరికి ఇది మళ్ళీ రీస్టార్ట్ అయిపోద్దేమో. సో ఈ రకంగా నా సాఫ్ట్వేర్స్లోకి వెళ్తారు. వెళ్ళి ఇక్కడ x64 ఫోల్డర్ కనిపిస్తుంది కదండి, ఈ సెటప్ ఫైల్ లొకేషన్ దగ్గర ఉన్న x64 ఫోల్డర్లో ఈ అప్డేట్ సోర్స్లో నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసిన సర్వీస్ ప్యాక్ ఉంది. ఓకేనా? అది కాకుండా ఈ x64 ఫోల్డర్ దగ్గర మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫాల్ట్ సెటప్ డాట్ INI అనే ఫైల్ ఒకటి ఉంటుంది. డి కొడితే
ఇది మన ఫైల్. ఐఎన్ఐ ఫైలా కాదని ఎలా తెలుస్తుందండి? దీనిపైన ఇలాగ స్క్రూ లాగా ఒక చిన్న సింబల్ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి అది ఐఎన్ఐ ఫైల్ అని మనకు అర్థమైపోతుంది. ఇలా డిఫాల్ట్ సెటప్ డాట్ ఫైల్ దీని ఎక్స్టెన్షన్ డాట్ ఐఎన్ఐ అనమాట. డిఫాల్ట్ సెటప్ డాట్ ఫైల్ డాట్ ఐఎన్ఐ మీరు ఇలా ఓపెన్ చేసుకొని దీనిలో ఒక చివరిన మనకు పాత్ యాడ్ చేయాలి. ఏం పాత్ అంటే అది జస్ట్ మనం సర్వీస్ ప్యాక్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ యాడ్ చేస్తాం అంతే. అప్డేట్ సోర్స్ అని చెప్పి సర్వీస్ ప్యాక్ పాత్ అనేది యాడ్ చేస్తాం అంతే. జస్ట్ ఇలా ఈ రకంగా మనం ఇస్తాము. సో ఇక్కడ వరకు కాపీ చేసుకుని దాని పాత్ అనేది మనం ఇచ్చేస్తాం అనమాట ఆటోమేటిక్గా. సర్వీస్ ప్యాక్ ఫోల్డర్ నేమ్ కంట్రోల్-C, కంట్రోల్-V, బ్యాక్ / నా ఫోల్డర్ నేమ్ ఏంటండి? సర్వీస్ ప్యాక్ ఫోల్డర్ నేమ్ ఏంటి? సాఫ్ట్వేర్స్లో అప్డేట్ సోర్స్లో జస్ట్ అప్డేట్ సోర్స్ కదా ఉంది. ఫోల్డర్ నేమ్ అప్డేట్ సోర్స్ అని ఉందా? అప్డేట్ పాత్ అని ఉందా? అప్డేట్ సోర్స్ సర్వీస్ ప్యాక్ ఫోల్డర్ నేమ్ సేమ్ ఫోల్డర్ నేమ్ ఇచ్చేవచ్చు మనం. ఎందుకంటే మన ఫోల్డర్ నేమ్ కూడా దాంతోనే క్రియేట్ చేసాం కాబట్టి ఫోల్డర్ నేమ్ కూడా సేమ్ ఇచ్చేవచ్చు. డాట్ / వల్ల యూజ్ ఏంటంటే ఫోల్డర్ నేమ్ ఎలా ఉందో అలాగే కాపీ చేయాలండి. నేను క్యాప్స్ స్మాల్ మిక్సీలో రాశాను కదా, అందుకని సేమ్ అలాగే కాపీ చేయాలి. అప్డేట్ సోర్స్ డబుల్ కోట్స్ తర్వాత సేవ్ చేసేయడం అంతే. డాట్ అంటే అది ఏ లొకేషన్లో ఉన్నా తీసేసుకుంటుంది. బై డిఫాల్ట్ డాట్ లొకేషన్ అంటే ఏంటంటే మన సెటప్ ఫైలే డాట్ లొకేషన్ అనమాట. అందుకని మనం లొకేషన్ పూర్తిగా ఇవ్వలేదు. డాట్ ఇచ్చామంటే మనం ఎక్కడైతే కాపీ చేసుకున్నామో ఆ సెటప్ ఫైల్ దగ్గర ఉందని చెప్పి దానికి అర్థమైపోతుంది అనమాట. సో అందుకని అది డాట్ తీసుకో. సో ఇప్పుడు నేను ఏం చేశాను, కంట్రోల్-S కొట్టేశాను. అయిపోయిందా? ఫైల్ సేవ్ కొట్టేశాను ఫైల్ని. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. అప్డేట్ సోర్స్ జస్ట్ మనం ఏదైతే కాపీ పేస్ట్ చేసామో సర్వీస్ ప్యాక్ దాని ఫోల్డర్ నేమ్ ఇస్తాము. దాని ఫోల్డర్ నేమ్ కూడా అప్డేట్ సోర్సే మనకి. ఓకేనండి. సో ఈ రకంగా మనకి ఇచ్చిన తర్వాత జస్ట్ ఈ డిఫాల్ట్ ఫైల్ని క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసి ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎలాగైతే ఇన్స్టలేషన్ చేస్తామో సీక్వెల్ సర్వర్ని అదే రకంగా మనం ఇన్స్టలేషన్ చేస్తాం. అంటే ఎక్కడండి సెటప్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? రెగ్యులర్గా మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం సీక్వెల్ సర్వర్ని? సీక్వెల్ సర్వర్ ఓపెన్ చేస్తాము. పర్టికులర్ సాఫ్ట్వేర్స్లోకి వెళ్ళి సీక్వెల్ సర్వర్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ సెటప్ ఫైల్ ఉంటుంది. దీన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేస్తాము. ఆటోమేటిక్గానే మనకి సెటప్ ఫైల్ లొకేషన్ అనేది నేను ఇన్స్టలేషన్ సెంటర్ అనేది ఓపెన్ అయిపోయి మనకు కావాల్సిన ఇన్పుట్స్ అవి ఇస్తే ఆటోమేటిక్గా సీక్వెల్ సర్వర్ ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది అడ్వాన్స్డ్ స్లిప్ స్ట్రీమ్. ఓకే అండి, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా మీకు? సో రేపు నేను మొత్తం చూపిస్తానండి. మొత్తం అంటే ఇన్ ద సెన్స్ బిల్ నెంబర్ చేంజ్ అవుతుంది కదా. మనం జనరల్గా ఆర్టీఎంతో ఇన్స్టాల్ చేస్తే ఒక బిల్ నెంబర్ వస్తుంది. ఆర్టీఎం సర్వీస్ ప్యాక్ ఇన్స్టాల్ చేస్తే వేరే బిల్ నెంబర్ వస్తుంది. సో ఆ పర్టికులర్గా బిల్ నెంబర్ అనేది నేను రేపు చూపిస్తాను మీకు ఇన్స్టలేషన్ అంతా అయిపోయిన తర్వాత. ఓకేనండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఓకే ఓకే అండి. ఓకేనా? ఓకే, క్లోజ్ చేస్తున్నాండి సెషన్ని.